ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? మరో పర్యాయం మనము ఇలాగున కలిసి దేవుని వాక్యాన్ని స్తుతించే కృపను అనుగ్రహించిన మహాదేవునికి మనము ఎంతో కృతజ్ఞులమై ఉన్నాము. సంతోషం. నేటి దినాన మరి శనివారం, రేపటి దినమందు మనకు పునరుత్థాన ఆరాధన. మనము వినబోచున్న వర్తమానములు, చదువునై ఉన్న వాక్య పఠనములు మనకు ముందుగానే ప్రభు సిద్ధపరిచి ఉన్నారు. ప్రియులారా, అంత మాత్రమే కాదు, ఈ 2025 సంవత్సరానికి గాను ఇది మొదటి పునరుత్థాన ఆరాధన కనుక ఈ ఒక్కరు కూడా మానక ప్రతి ఒక్కరూ దైవ సన్నిధానాన నిలవవలనని ప్రభువు పేరట ప్రేమతో మిమ్ములను ఆహ్వానించుచున్నాను. సంతోషం. దేవుని వాక్యములో నుండి ఆదికాండము 42వ అధ్యాయం 1 నుండి 4 వచనములు, 4వ వాక్యం చదువుచున్నాను. అయినను ఇతనికి హాని సంభవించునేమో అని యాకోబు యోసేపు తమ్ముడగు బెన్యామీనును అతని అన్నలతో పంపినవాడు కాడు. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం, దీవించి కృపతో నింపండి. వాక్యం చేత మా అందరితో మాట్లాడండి. మీ స్వరాన్ని వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడయుండును గాక. యేసునామమున ఆమెన్. ప్రియులారా, బాగున్నారు కదూ? ఈ చదవబడి ఉన్న వాక్య భాగంలో యాకోబు యోసేపు యొద్దకు తన కుమారులను ధాన్యాన్ని కొనడానికి పంపిస్తున్నారు. నిజానికి అక్కడ యోసేపు ఉన్నాడన్న సంగతి యాకోబుకు తెలీదు. కనానులో కరువు వచ్చినది కనుక ఆ కరువు కోరల నుండి తప్పించుకొనుటకు గాను ఐగుప్తు దేశంలో ధాన్యము ఉన్నదని అతడు తెలుసుకుని ప్రియులారా తన కుమారులు పంపిస్తున్నాడు. పంపించినప్పుడట యోసేపు తమ్ముడగు బెన్యామీనును పంపలేదు అని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు పంపలేదు? ఒకప్పుడు అదే రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, జెబులోను, గాదు, ఆషేరు, నఫ్తాలి వీరందరూ మందలను మేపుచున్నప్పుడు 11వ వాడైన యోసేపును అన్నల దగ్గరికి వెళ్ళి క్షేమాన్ని తెలుసుకుని రా అని తండ్రి పంపారు. ఎవరిని? యోసేపుని. అయితే ఇప్పుడు ఐగుప్తులో ధాన్యం ఉంది, కొనుక్కురండి అని కుమారులను పంపుచున్నప్పుడు బెన్యామీనును పంపలేదంట. బహుశా మనకు ఒక ఆలోచన రావాలి, బెన్యామీను చిన్నవాడేమో అందుకే పంపలేదేమో. కాదు పులేరా, యోసేపు యొక్క అన్నలైన 10 మంది
తమ తండ్రి అయిన యాకోబు దగ్గర నమ్మకత్వాన్ని కోల్పోయారు. ఆత్మీయులారా, అర్థం వచ్చినదా? ఏం కోల్పోయారు వాళ్ళు? నమ్మకత్వాన్ని కోల్పోయారు. ఒక మనిషి జీవితంలో ధనం లాస్ అవ్వచ్చు, కానీ ఒకరోజు సంపాదించుకుంటాం. ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటే కష్టం, సాక్ష్యాన్ని పోగొట్టుకుంటే కష్టం, పరిశుద్ధతను పోగొట్టుకుంటే కష్టం. ఇలాగ ఒకటి కోల్పోతే మరలా తిరిగి సంపాదించుకోనివి కొన్ని ఉన్నాయి, కోల్పోయినవి తిరిగి సంపాదించుకునేవి కొన్ని ఉంటాయి. అయితే ఇప్పుడు యోసేపు యొక్క అన్నలు తమ తండ్రి దగ్గర ఏం కోల్పోయారంటే నమ్మకత్వాన్ని కోల్పోయారు. ఏమో ఒకసారి ఇలాగే యోసేపుని పంపాను, దుష్టమృగం తినివేస్తుందని చెప్పారు. వీళ్ళు మంచోళ్ళు కాదు, ఎందుకంటే వీళ్ళు తండ్రి మందనే వీళ్ళు తిన్నవాళ్ళు, ఏమో అనే ఆలోచన యాకోబులో ఉంది. ప్రియులారా, తన గర్భము నుండి కన్న కుమారులు తనతో నడుచుకుని నడవడిక విధానం, వారి మాట తీరును చూచినప్పుడు యాకోబుకు వారి మీద నమ్మకత్వాన్ని కోల్పోయాడు. మరి జీవము కలిగిన దేవుని పిల్లలముగా మన ఆత్మీయతను మనం పోల్చుకున్నప్పుడు బైబిల్లో నమ్మకం కలిగిన వారిని బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నారు, నమ్మకత్వం లేని వారిని చెడ్డ దాసుడా అన్నారు. ఈ సందర్భాలు మనకు తెలిసినవే కదా. అయితే ఒక తండ్రి దగ్గర నమ్మకత్వం లేనందుకు బెన్యామీనును తమతో కూడా ఇచ్చి పంపుటకు వెనుదీశాడు యాకోబు. కారణం, వారు నమ్మకత్వాన్ని కోల్పోయారు. మరి ఈ నూతన సంవత్సరంలో దేవుని పాదముల చెంత నిలిచిన మన జీవితంలో నమ్మకత్వాన్ని కోల్పోతే తండ్రి మన ఎడల ఎలా రియాక్షన్ ఉంటుంది? ఒక భూసంబంధమైన యాకోబు తన కుమారులు తన యొద్ద నమ్మకత్వాన్ని కోల్పోయినప్పుడు బెన్యామీనును ఇచ్చి పంపుటకు ఇష్టపడట్లేదు. పిల్లరా, బెన్యామీను అంటే ఏంటి? కుడి చేతి పుత్రుడు, బలం కలిగిన వాడు కదా. మరి తండ్రి అయిన దేవదేవుని సమ్ముఖములో మనము నమ్మకత్వమును కోల్పోయినట్లయితే మన పరిస్థితి ఏంటి? నమ్మకమైన వానికి మెండైన దీవెనలు అంటున్నారు ప్రభువు. ఈ సంగతి మర్చిపోయామా? ఆత్మీయులారా, కొంచెములో నమ్మకంగా ఉండువానికి మరి ఎక్కువైన వాటి మీద దేవుడు ఆధిపత్యమును అనుగ్రహించే దేవుడట. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకం కలిగి ఉన్నాడంట. ఈరోజు ఒక కుటుంబ జీవితమే కానీ, ఒక వ్యాపారమే కానీ, ఒక వ్యవస్థయే కానీ నడిపించబడాలంటే దానికి మూలాధారాలు అనేకములై ఉండొచ్చు, కానీ అది వర్ధిల్లాలంటే మొట్టమొదటి నమ్మకత్వం అనే పునాది ఉండాలి. ఒక భార్య మీద భర్త, ఒక భర్త మీద భార్య ఒకరికి ఒకరు అపారమైనటువంటి నమ్మకమును మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ నమ్మకమే కుటుంబములను కడుతుంది, ఆ నమ్మకమే జీవితాలను బలపరుస్తుంది, ఆ నమ్మకత్వమే మనలను చిగురింప చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎన్నో కుటుంబములలో, వ్యక్తిగత జీవితములో నమ్మకత్వం అనేది కోల్పోయిన వారు ఎంతోమంది కనిపిస్తున్నారు. ప్రియులరా, ఎంతోమంది, కానీ నమ్మకత్వాన్ని కలిగి కాపాడుకునేవారు ఉన్నారు, వారు అరుదు, చాలా తక్కువ. కనుక నా ఉద్దేశం, నా అభిప్రాయం ఏంటంటే, యోసేపు యొక్క అన్నలు తమ తండ్రికి ఇచ్చేటువంటి ఆ ఇన్ఫర్మేషన్ ఆ తండ్రి నమ్మట్లేదు. బెన్యామీను పంపడానికి కూడా ఇష్టపడట్లేదు, ఎందుకంటే యోసేపుని ఇప్పటికే పోగొట్టుకున్నాను, కడుపు మట్టతో నేను ఉన్నానని చెప్పి ప్రియులారా తాను బెన్యామీను పంపించట్లేదు. అదే తరువాత కాలాన యోసేపు తన తండ్రి కొరకు తన తండ్రిని తీసుకురమ్మని చెప్పి పంపిస్తారు.
యాకోబు వెంటనే నమ్మడం లేదు. చూడండి, మనం అనుకుంటాం కదా అవాక్ అని, అలా అవాక్ అయిపోతున్నాడు. నిజమా నిజమా నిజం. అయితే ఐగుప్తు దేశం నుండి యోసేపు పంపిన బళ్ళును చూస్తేనే తప్ప అతనికి నమ్మకం కలగల. ప్రియులారా, ఒక తండ్రి దగ్గర నమ్మకత్వాన్ని కోల్పోయిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటే, పరమ తండ్రి దగ్గర మన నమ్మకత్వాన్ని కోల్పోతే ఎలా ఉంటుంది పరిస్థితులు? ఎంత భీకరంగా ఉంటాయి. కనుక పిల్లరా, మానవ జీవితాలు ఎప్పటికీ కాపాడుకుంటూ ఉండవలసింది ఏంటంటే నమ్మకత్వం, సాక్ష్యం. ఇది ఎన్నటెన్నటికీ మనలో వృద్ధి అవుతూ ఉండాలి తప్ప తగ్గకూడదు. పిల్లరా, భూమిలోకి ఒక వృక్షపు వేరు లోలోతులోకి వెళ్ళే కొలది అది పైకి ఎదుగుచూ వర్ధిల్లుచూ ఉంటుంది. కనుక అది కుటుంబమే కావచ్చు, ఒక నాయకత్వపు విధానమే కావచ్చు, ఒక సేవయే కావచ్చు, నమ్మకము అనబడిన పునాదుల మీద అది కట్టబడాలి. దేవునికి స్తోత్రం. యోసేపు యొక్క అన్నలు కోల్పోయిన నమ్మకత్వం ఆ తండ్రి దగ్గర మరలా తిరిగి పొందుకోవడానికి యోసేపే ప్రత్యక్షం అవ్వవలసి వచ్చింది. దేవునికి స్తోత్రం. కనుక ఆత్మీయులారా, బైబిల్ కూడా మనకు బాగుగా సెలవిస్తుంది, దేశములో నమ్మకస్తులైన వారి కొరకు ప్రభు ఎదురు చూస్తున్నాడంట. ఆయన కనుదృష్టి యందు మనము నిలిచిన వారమై నమ్మకత్వము కలిగి నూతన పరచబడుదుము గాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించండి. ఆశ్చర్యకరమైన మీ కృప, కాపుదల, కనికరములు విస్తరింపచేయండి. యేసునామములో అయ్యా తండ్రి, మీ ఎదుట మేము నమ్మకస్తులుగా నిలిచే భాగ్యం ఇయ్యండి. దేవారేపటి ఆరాధన కొరకు నన్ను మమ్మల్ని అందరినీ సిద్ధం చేయండి. యేసయ్య మహోన్నతమైన నామములోనికి ప్రార్థించిన మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.